శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో మనం భగవద్గీతని పిల్లల కోసం కథల రూపంలో పిల్లలు, విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, అలాగే ఇంజనీరింగు, డిగ్రీ కాలేజీ విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు అందరికీ సంబంధించినటువంటి విషయాలను మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే ఇక్కడ ఏమిటి అంటే నాభ్యుద్ధాన క్రియాయేత్ర నాలాప మధురాక్షర గుణదోష కథానైవ తత్ర హర్మ్యేన గమ్యతే. అంటే నిలబడి స్వాగతించిన వాడిని, ప్రియభాషణం అంటే మంచి మాటలతో పలకనటువంటి వాడిని, కష్టసుఖాలలో పాలు పంచుకోని వాడిని, విచారించిన వాడిని వాళ్ళ గృహంలో అడుగు పెట్టకూడదు అని శాస్త్రం చెబుతున్నది. అలాగే నైవార్ధేన నా కామేన విక్రమేణ నా చాజ్ఞయ శక్య దైవగతిర్లోకే నివర్తీత్యు మధ్యత. చూడండి, నైవార్ధేన నా కామేన విక్రమేణ నా చాజ్ఞయ శక్త్యా దైవగతిర్లోకే నివర్తయితు ముధ్యత. డబ్బుతో కానీ కోరికతో కానీ లొంగ తీసుకుని అంగబలం, ఆర్థిక బలం, కులబలం, పరాక్రమతో కానీ, అధికారపూర్వకంతో కానీ, ఆజ్ఞతో కానీ, ఆదేశాలతో కానీ ప్రపంచంలోని దైవగతి మార్చపడదు. దైవబలంతో అంటే ఏదైనా చెయ్యొచ్చు, ధర్మబలంతో సాధించవచ్చు, ఉపాసనా బలంతో సాధించవచ్చు. అంతే తప్ప నాకు కొండంత బలం ఉంది, నాకు కుల బలం ఉంది, రాజకీయ బలం ఉంది, అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, నాకు అధికారం ఉంది, నేను ఏదైనా చేస్తాను అంటే అప్పటికి నీకు తాత్కాలిక లాభం చేకూర్చుకోగాక, కానీ తర్వాత తన తాలూకా కుటుంబాలు కూడా వంశాలు ఆ చేసినటువంటి దోషాన్ని, ఆ చేసినటువంటి పాప ఫలితాన్ని ఎన్నో తరతరాలు వాళ్ళు అనుభవించక తప్పదు. ఇది మనం తెలుసుకుని తీరవలసినటువంటి విషయం. ఎందుకంటే అందుకే అన్నారు ధర్మం గొడుగు లాంటిదని. ధర్మానికి మనం ఓడిగట్టి ఉండగలిగితే మనం ఈరోజు ఆర్థికంగా మనకు లేకపోయినా ధర్మం మనల్ని ఎప్పుడైనా నిలబెడుతుంది, మనల్ని రక్షిస్తుంది. అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత అని. నిరాశలో ఆశ ఉంటుంది, ఓటమిలో ఓర్మి ఉంటుంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంటుంది. నిదానంగా ఆలోచిస్తే అన్నింటిలోని ఒక అద్భుతమైనటువంటి సమాధానం మనం వెతుక్కోవడానికి ఒక పరిష్కార మార్గం ఉంది. అందుకే తాళంతో పాటు తాళం చెవిని కూడా ఇచ్చారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్యతో పాటు సమస్య పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది. దాన్ని వెతుక్కోవడానికి మనం తెలుసుకోవాలి. కొన్నిటి విలువ మన దగ్గర ఉన్నప్పుడు తెలుస్తుంది, కానీ కొన్నిటి విలువ మనం పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. అరే ఎంత పని చేసామురా, మనం ఉన్నప్పుడల్లా వ్యక్తి తాలూకా విలువను మనం తెలుసుకోలేకపోయాము అని బాధపడవలసినటువంటి సమయం వస్తుంది. అయ్యా, ఇవాళ మనం రెండో శ్లోకం ఏమిటి? రెండో శ్లోకం దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రెండోసారి చెప్తున్నాను, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వ్యూఢం అంటే వ్యూహాత్మకంగా వెళ్ళడం. దాన్ని ఇంగ్లీష్లో ఈరోజు చాలా మేనేజ్మెంట్ కళాశాలలు వచ్చేసాయి మనకి. ప్రతి వాళ్ళు ఈ కాలంలో బీబీఏలు అంటున్నారు, ఎంబీఏలు అంటున్నారు. ఇవన్నీ కూడా పూర్వం ఉన్నటువంటివే. పూర్వం అమ్మమ్మలు, తాతయ్యలు పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు వాళ్ళకి ఏ వ్యూహాలు అవసరం లేదు. అటువంటి ఉమ్మడి కుటుంబంలో పెరిగినటువంటి వాళ్ళకి నాయకత్వపు లక్షణాలు తెలుస్తాయి. పూర్వపు అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, మేనమామలు, బాబాయిలు వాళ్ళు ఏదైనా వీడు మానసికంగా కుంగిపోతే వాడికి భుజం తట్టి ధైర్యాన్ని ఇచ్చి పంపించి సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్ది పంపించేవాళ్ళు. నిరాశ, నైరాస్యం, ఇవే నిర్లిప్తత కుటుంబంలో ఎవరికైనా వస్తే వాడు అనారోగ్యంతో కుంగిపోతున్న వీళ్ళ తాలూకా మానసిక
అంటే బలంతో వాడి వ్యాధి పూర్తిగా నశించిపోయేది. అలా ఉండేది పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. దానివలన పిల్లలు అమ్మమ్మ తాతయ్య తప్పించి నానమ్మ తాతగారి దగ్గర లేదు, బాబాయి పిన్ని దగ్గర లేరు. ఇలాగ అయిపోతుంది. కాబట్టి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నటువంటి తన తాలూకా సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒకసారి బేరీజు వేసుకుంటున్నాడయ్యా. ఎందుకంటే వీడు మూర్ఖుడు, ఎవడు చెప్పినా వినడు. కాబట్టి నా తాలూకా బలమే విపరీతంగా ఉంది, నాకు అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, నేను ఎంతమందిని నేను చేసిందే శాసనం, నేను చేసిందే వేదం, నేను చెప్పిందే చట్టం అనేటువంటి మూర్ఖత్వంతో వీడు వెళ్తున్నాడు దుర్యోధనుడు. పాండవుల తాలూకా సేనం అంటే సైన్యం చాలా తక్కువగా ఉంది. మహాగెం తీసుకుంటున్నాడు. నా తాలూకా సైన్యం ఎక్కువగా ఉంది, పాండవులను మట్టు పెట్టేస్తానని మనసులో విపరీతంగా హాయిగా గంభీరం పలుకుతున్నాడు. గంభీరం పలికినప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర మాత్రం వాడికి లోపల మాత్రం గుచ్చుకుంటూ ఉంటుంది. నేను తప్పు చేస్తున్నాను సుమా, నాలో ఎటువంటి నైపుణ్యాలు లేవు, యుద్ధ నైపుణ్యాలు లేవు, అస్త్రశస్త్ర సాంకేతికమైనటువంటి నైపుణ్యాలు నా దగ్గర లేవు. కానీ పాండవుల దగ్గర విపరీతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. ధర్మం పట్ల వాళ్ళు ఉన్నారు, నీతిగా వెళుతున్నారు, న్యాయంగా వెళుతున్నారు, ధర్మం వాళ్ళని రక్షిస్తుంది అన్నటువంటి సంగతి వీడికి తెలియలేదు. మూర్ఖుడు కదా, మూర్ఖుడికి మనం ఏం చెప్పినా వినడు. అది కాబట్టి పాండవుల తాలూకా సైన్యాధ్యక్షుడు ఎవరు? దుష్టద్యుమ్నుడు. అతడు పాండవుల తాలూకా భార్య ద్రౌపదికి అన్నగారు దుష్టద్యుమ్నుడు. అయితే అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానం చేశాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుడిని చంపినటువంటి కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు. దాని ఫలితంగా దుష్టద్యుమ్నుడు అగ్నిలోంచి జన్మించాడు. కాబట్టి దుష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపడానికి పుట్టాడు అన్నదే విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దుష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పించి అస్త్రశస్త్ర ప్రయోగ ఉపసంహారాలు నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షంలో సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి దుష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు. అయితే ఇక్కడ తనను చంపడానికే పుట్టాడు దుష్టద్యుమ్నుడిని ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడిని ఉపేక్ష వహిస్తాడా అనే సందేహం దుర్యోధనులో పీకులాడేస్తున్నది. నానా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తేల్చుకోవడానికే తిన్నగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెవులో గుసగుసలు పలికాడు. ఎవరు? దుర్యోధనుడు. మూడో శ్లోకం, పశ్చైతాం పాండుపుత్రాణామాచార్య మహతీంచము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. రెండోసారి చెప్తున్నాను, పశ్చైతాం పాండుపుత్రాణామాచార్య మహతీంచము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అంటే ఇక్కడ ఏమిటి? ఈ శ్లోకం తాలూకుది, రెండో శ్లోకం తాలూకుది. అనన్య సంజయుడనిన యవనిపతికి రాజా గంభీర వ్యూహనత్ర సత్రాజితమగు పాండవానీకమునుగాంచి పలికినిట్లు గురునితోడ దుర్యోధన కువలయపతి. నాయనా, దుర్యోధనుడు వ్యూహంగా తీర్చబడి ప్రకాశిస్తున్నటువంటి పాండవుల తాలూకా బలాన్ని చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెవులు కొరికాడు. అయితే రాగద్వేషరహితుడు, సత్యసంధుడు ఎవరు? సంజయుడు. సంజయుడు మంచి ధర్మనిష్టాపరాయణుడు సంజయుడు. అంటే ఇతని మాటలు విశ్వసింపదగినటువంటివి. అంటే ఇక్కడ నుంచి దుర్యోధనుడు ద్రోణుడితో పలకబోయే మాటల వల్ల అతని తాలూకా క్యారెక్టర్, అంటే అతని తాలూకా కాండక్ట్, ఇతని తాలూకా మనస్తత్వము, శీలము అర్థమైపోతుంది. ఏమిటి అర్థమైంది? మూడో శ్లోకం, చూడగదగునాచార్య చోద్యముగాను పాండుపుత్రుడ గంభీర బలమునెల్ల సేముషి శక్తితో తమ శిష్యుడైన ద్రుపదపుత్రుండు వ్యూహాలతో నమర్చే. అయ్యా గురువర్యా, మీ శిష్యుడు మహామేధావి, పేరు పొందినటువంటి ద్రుపదపుత్రుడు దుష్టద్యుమ్నుడు వ్యూహంగా చేయబడినటువంటి పాండవ సైన్యం ముందు నిలబడ్డాడయ్యా. ఏమిటి చేయమంటావు? ఒకసారి అటువైపు చూడు అన్నాడు. అంటే ద్రోణుడికి ద్రౌపదుని మీద ఉన్నటువంటి కోపాన్ని మరొక్కసారి గుర్తు చేశాడు దుర్యోధనుడు. చెవు దగ్గరికి వెళ్ళి కొరికాడు. నాలుగో శ్లోకం, అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ. ఏమి? నాలుగో శ్లోకం చూడండి. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ దుష్టకేతు చేకితాన
కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతీభోజచ్చ శైబ్యచ్చ నరపుంగవ యుధామన్యచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వయేవ మహారథ. అంటే వీళ్ళంతమంది కూడా పేర్లు. అత్రసూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ దృష్టకేతు చేకితాన కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతీభోజచ్చ శైబ్యచ్చ నరపుంగవ యుధామన్యచ్చ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ సర్వయేవ మహారథ. ఇట్టి సైన్యంబు లోపల జట్టి మగలు బలిమి బిలుకాండ్రు భీమార్జునుల సమానులకు విరాటుడు యుజుదానుడధిక తేజ ఆ మహారథి ద్రుపదండు నలరు మరియు బ్రాహ్మణోత్తమ వినదగు వారి వినుమా. అంటే వీళ్ళంతమంది గొప్ప విలుకాండ్రు యుద్ధంలో భీమార్జునులు వంటి సాత్యకి విరాటుడు మహారథి ద్రుపదుడు మొదలైనటువంటి రాజశ్రేష్ఠులు పాండవ సైన్యంలో ఉన్నారయ్యా. అంటే వీళ్ళేమి సామాన్యులు కాదు, వీళ్ళేం తక్కువ వీళ్ళు మనుషులు తక్కువైనప్పటికీ వీళ్ళలో ఉన్నటువంటి అస్త్ర శస్త్ర సాంకేతిక నైపుణ్యతలో వీళ్ళే సాటి వీళ్ళకి ఎవరూ లేరు ఎదురు. ఏమి పుడమినెన్నగా దుష్టకేతుడు చేకితానుడు పురుజిత్తు కాశీధరణిపతియు మరియు కుంతిభోజుడు యుధామన్యుడు తమౌజు అభిమన్యుడు శైభ్యుడదియుగాక ద్రౌపది కుమారులను మహారథి కులరయా. ఇక్కడ ఏంటంటే మహాపరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు, నరశ్రేష్ఠుడైనటువంటి శైభ్యుడు, పురుజిత్తు, ధీరుడైనటువంటి చేకితానుడు, దుష్టకేతువు, కుంతీభోజుడు వీళ్ళంతమంది పాండవ సైన్యంలో ఉన్నారయ్యా. వాళ్ళేమీ తక్కువ తిన్నారా? ఇలా అన్నాడు ఆచార్యవర్య. పాండవ సైన్యాదుడి గురించి చెప్పాను, తమరికి తెలియనిది కాదు. ఏదో నా సంతోషం కోసం పాండవుల సైన్యంలో ఉన్నటువంటి మహారథుల గురించి చెబుతున్నాను. శ్రీకృష్ణుడు తమ్ముడు సాత్యకి మహారథిని పేరుగాంచినటువంటి విరాట మహారాజు, దుష్టకేతుడు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయినటువంటి కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, శైభ్యుడు, మహాపరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు, మహావీరుడు అభిమన్యుడు, ఇంకా ద్రౌపది కుమారులైనటువంటి ఉప పాండవులు వీళ్ళంతమంది మహారథులయ్యా. వీరు ధనస్సులు చాలా పటిష్టమైనటువంటి పరాక్రమంతో ఎదురు చూస్తూ ఉంటాయి. వీళ్ళంతమంది ధనుర్విద్యా పారంగతులు. వీళ్ళంతా భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి సర్వసమర్థులు. మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాటిని మహారథి అంటారు. అలాగే వేరు చోట్ల వేరు అర్థాలు ఉంటాయి. ఇక్కడ యుద్ధంలో మహారథి కాబట్టి ఇక్కడ మనం ఆ సందర్భోచితంగా మాట్లాడుకోవాలి. మరి వీళ్ళ సంగతి ద్రోణునికి తెలియదా? తెలుసు. కానీ ఎదుటి బలాన్ని తన బలాన్ని అంచనా వేయడు. యుద్ధనీతి అందుకే ఈ వివరాలు చెప్తాడు. ఇంకా తన పక్షాన ఉన్నటువంటి వీరుల గురించి కూడా చెబుతున్నాడు. ఎవరు వాళ్ళంతమంది? అస్మాకంతో విశిష్ట ఏతాన్ని బోధద్విజోత్తమ. అస్మాకంతో విశిష్ట ఏతాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమతే. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అంటే వెలయమీరున భీష్ముడు విజయశీలులైన కర్ణ కృపాచార్యధిక బలులు కురుకుమార వికర్ణులు కురువరేణ్య తనల భూరిస్త్రవుండు ఉత్తములు గనులు స్వామి భక్తి పరాయణులు చతురమతులు వివిధ శస్త్రాస్త్ర కోవిజుల్ విజయవరుల్ ప్రాణములు లెక్కసేయని పరమశ్రేష్ఠ నాయకులు మన బలగమందు నొందగలరు. అంటే నాయకులు మన బలగమున్ ఉన్నారు. వీళ్ళంతమంది ఎవరున్నారయ్యా? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇక నా పక్షాన నాకు పేరు గడించినటువంటి సేనానాయకులు నా వాళ్ళలో ముఖ్యుల గురించి చెబుతున్నాను విను. ఎంతో యుద్ధంలో విజయలక్ష్మిని వరించినటువంటి వీళ్ళు మీరంతమంది భీష్మాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు ఉన్నారు. ఇంకా ఎంతమందో నా పక్షాన ఉన్నారు. వీళ్ళందరూ నా కోసం ప్రాణాలైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో శస్త్ర ప్రయోగాల్లో నేర్పు కలిగి ఆరితేరినటువంటి వాళ్ళయ్యా వీళ్ళంతమంది. వీళ్ళని ఓడించడం వాళ్ళకు లెక్క ఏమీ లేదు. ఇలా ఎడంచేత్తో కొట్టి పారేస్తారు పాండవులని అనేసి అంటున్నాడు. ఎక్కడ పారేస్తారు? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విద మే తేషాం బలం భీమాభిరక్షితం.
చూడండి, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విధ మే తేషం బలం భీమాభిరక్షితం. భీష్మరక్షితమౌ మన వీరబలమ అపారమైనదిగానని పరిమితముగు వాయుపుత్రాభిరక్షిత బలములేమి ఒక లెక్క మనకింక ముక్కలే కదా. అంటే అంటున్నాడు, భీష్ముడు మనకున్నాడయ్యా. భీష్ముడు మనకు ఒక రకమైనటువంటి వలయాకారంలో రక్షించబడుతున్నాడు మనంతమందిని. ఇక భీష్ముడు ఉంటుండగా పాండవులు మనల్ని ఏమిటి చేస్తారయ్యా అని అహంకారంతో గంభీర వచనాలు పలుకుతున్నాడు వీడు. అయితే భీష్ముడిచే రక్షించబడుతున్నటువంటి మన సైన్యం అపరిమితమైనది, పరాక్రమంతో కూడుకున్నటువంటిది. ఆఫ్టర్ ఆల్ పాండవుల నిమిషంతో మనం ఒక రోజుతో తేల్చేస్తాం. మనం 18 రోజుల లెక్క ఒక రోజులోనే లేపేస్తాం. ఇక పాండవుల సైన్యం భీముడు రక్షిస్తూ ఉంటే భీముడే మాటం. భీముడే దేనికి పనికొస్తాడు? భీష్ముడి దగ్గర కాలు గోటికి కూడా పలికినాడు అని దుర్యోధనుడు ధీరవచనాలు మనస్సులో పలుక్కుంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతు సర్వ ఏవ హి. నియమితమగు మార్గాల నిలచియుండి వంతులట్టులు నెల్లరు భద్రమగును భీష్మనాయకు రక్షింపు వేడుకొందు జయ సుహాసిని కీర్తి లక్ష్మియను నొసగా. దుర్యోధనుడు అంటున్నాడు, ఏమిటంటున్నాడు? అయ్యా, ఇక్కడ మాకు భీష్ముడు మహారథి తనను తాను రక్షించుకుంటాడు, ఇందులో సందేహం లేదు. కానీ దుర్యోధనుని సందేహం అంతా కూడా ఒకటి, ఒకవేళ మొదటి రోజే భీష్ముడి పడిపోతే తన పని అయిపోతుందని తనలో తాను కాస్తంత మనోధైర్యం స్థైర్యం దెబ్బతింటుందని భయపడిపోతున్నాడు. అంటే ద్రోణుడి తాలూకా పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం లేదు. అందుకని నర్మగర్భంగా మనమందరం భీష్ముడిని రక్షించుకుందామని ద్రోణుడితో అంటున్నాడు దుర్యోధనుడు. రారాదు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖ దద్మౌ ప్రతాపవాన్. చూడండి రెండోసారి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఆ మాటలన్నీ విన్నాడు. కథనరంగార్హమౌ నెట్టి పదను పలుకు తొలుకు లొలుకు దుర్యోధనుకు మే పులకరింప కౌరవాన్మయ వృద్ధ సింహము సింహనాదమురణించే శంఖంబునూదియూదే. అంటే ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడికి అన్నీ విన్నాడు. దుర్యోధనుడు చెప్తున్నటువంటి మాటలన్నీ భీష్ముడు ఆ మాటల్లో అంతరార్థం కూడా గ్రహించాడు. ఎప్పుడు ఏనాడు నా మాట విననటువంటి, తన మాట లక్ష్య పెట్టనటువంటి దుర్యోధనుడు ఈరోజు అమాంతంగా నా పట్ల ఇంత అభిమానం, ఇంత రక్షణ, ఇంతలాగా నన్ను కాపాడుకోవాలనే తాపత్రయం వీడికి ఈ సమయంలో ఎందుకు వచ్చింది సుమా అని. అంటే ఈ శ్రద్ధ అంతా కూడా దుర్యోధనుడి తాలూకా బాధ అంతా ఏమిటి అంటే యుద్ధంలో రక్షించేయాలి, భీష్ముని యుద్ధం చేసి వాళ్ళని ఓడించేసి వీడు గెలవాలి అనేటువంటి పనికి మాలినటువంటి కోరిక వాడిది. దుర్యోధను మాట విన్న సంతోషం కలిగినట్లుగా కురుకుల వృద్ధుడు పరాక్రమవంతుడైనటువంటి భీష్ముడు సింహనాదం చేసి సైన్యాన్ని మొత్తాన్నంతా కూడా హెచ్చరించడానికి శంఖాన్ని పూరించాడు. శంఖాన్ని పూరించడం అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకి రోల్ కాల్, ఆర్మీలో రోల్ కాల్ అంటే మొట్టమొదటి విజల్ వేస్తారు. విజల్ వేయంగానే అంతమంది ప్లెటూన్ అంతా సిద్ధం అవ్వాలి. అలాగే ఎక్కడికక్కడ స్క్వాడ్ అంతా ముందు రెడీ అవ్వాలి. అలాగే మనకి పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ యూనివర్సిటీల్లో కానీ బెల్ కొడతారు. బెల్ గంట మోగంగానే వెంటనే ఆ పీరియడ్ అక్కడ సమాప్తము అని. అలాగే ఇక్కడ సింహనాదం ఏమిటి చేశాడు? శంఖాన్ని పూరించాడు. శంఖాన్ని పూరించగానే యుద్ధానికి సన్నద్ధం కమ్మనమని అర్థం. తతశంఖాచ భేర్యచ్చ పణవావక గోముఖ. అంటే తతశంఖాచ భేర్యచ్చ పణవానక గోముఖ సహసైవాభ్య హన్యంత స శబ్దశ్చుములో భవత్. అంటే వెంటనే మ్రోగి మిగిలిన విజయశంఖ పణవ గోముఖ బేరి శుభానకములు దిగ్దిగంతార సంకుల దీప్తి మెరయు సైన్య సింధుపు మిన్నంటి చెలరేగిపోతున్నాయి. ఏమిటి? శంఖాలు మారు మోగుతున్నాయి. ఆ పైన శంఖాలు, పణవములు అంటే తుడుములు, గోముఖాలు, ఇటువంటి యుద్ధవాద్యాలన్నీ కూడా, ఈ పరికరాలన్నీ కూడా ఒక్కసారి టెస్టింగ్ డోసు వీళ్ళంతా మోగించుకుంటున్నారు.
ఈ ధ్వని నలుదిశలా వ్యాపించింది. ఎక్కడ ఏమిటి జరుగుతుందో కూడా ప్రపంచం అంతా కూడా దిక్కులు పిక్కటిల్లేలాగా శబ్దాలు వస్తున్నాయి. తతశ్వేతైర్యుక్త మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవత్సైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. చూడండి, తతశ్వేతైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవత్సైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. అంటే ఇక్కడ గుర్రాలు పూంచినటువంటి రథం మీద కూర్చున్నటువంటి అర్జునుడు, సారదేవుడు ఇక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళ తాలూకా శంఖాన్ని పూరించారు. సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు తన శంఖాన్ని పూరించాలి, కానీ కృష్ణుడి మీద ఉన్నటువంటి గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తర్వాత మిగిలిన వాళ్ళంతమంది శంఖాలను పూరించారు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. కేవలం అర్జునుడి తాలూకా రథసారథి ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని, పరిణితిని, గౌరవాన్ని, గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు. అందుకే రాజసూయ యాగంలో అతనికి అగ్రపూజ చేసి అక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించే గౌరవం శ్రీకృష్ణుడికి ఇచ్చారు. కాబట్టి మన వ్యక్తిత్వం, మన గుణగణాలు, మంచి ప్రవర్తన మనకి గౌరవం తెచ్చి పెడుతుంది. కానీ మనం చేస్తున్నటువంటి ఉద్యోగం, పదవి, సంపదలు కాదు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం. టంగ్ ఈజ్ గుడ్, టౌన్ ఈజ్ గుడ్ అన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పిల్లవాడికి మొట్టమొదటి నుంచి ప్రియ భాషను నేర్పాలి. అంతే తప్పించి మనం ఇష్టానుసారంగా మనకి తెలివైన వాడిని, నేను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి నోటికి ఎలాగొస్తే అలాగ మనం మాట్లాడితే ఈరోజు మనం వెళ్ళిపోతుంది. కానీ రాను రాను వాడు ఎంతోమంది శత్రువులని తన తాలూకా ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు. వీటితో మనం ఎందుకురా అని చెప్పి మొత్తం అంతమంది కూడా బంధువులు, బంధువులు, స్నేహితులు అంతమంది దూరం అయిపోతారు. తను పనిచేసినటువంటి ఉద్యోగ సంస్థలో కూడా విపరీతమైనటువంటి శత్రుత్వాన్ని తానే ఆహ్వానించుకుని పలుక్కుని తానే సిద్ధం చేసుకున్నట్టు మాట. కాబట్టి ప్రతి వాళ్ళతో చిరునవ్వుతో, వినయంతో మాట్లాడినంత మాత్రాన మనమేమి తగ్గిపోము. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవలసినటువంటి విషయం. తర్వాత 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహ దేవత్త సుశోషమణిపుష్పకౌ కాస్యత్య పరమేశ్వాసస్కండీ చ మహారథ దుశ్యద్యుమ్నో విరాటచ్చ సాత్యకీ చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వసః పృథివీపతే సౌభద్రచ్చ మహాభాగు శంఖాన్ జత్ము పృథక్. అంటే తెల్ల గుర్రాల పూంచిన దివ్యరథము అందు నొప్పిన మాధవుడు అర్జునుడు దివ్య శంఖంబులూది సందీప్తమెరయు పాండవానీకమును సంభరములిడి. అంటే తెల్లటి గుర్రాలు ఉన్నటువంటి రథంపై కూర్చుని ఉన్నటువంటి కృష్ణుడు ఇద్దరు కూడా దివ్య శంఖాలు నాదం పూరించారు. ఆ ధ్వనికి దిక్కులన్నీ అదిరిపోయి. పాంచజన్యంబున భగవంతుడూదే తనర విజయమునందు దేవదత్తమునుదే పౌండ్రమును భవ్యశంఖంబును బట్టియూదే భీకరంబగురీతిన భీముడలమి. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క తాలూకా శంఖానికి ఒక్కొక్క పేరు ఉన్నది. ఎవరు శ్రీకృష్ణుడు తాలూకా శంఖం ఒకటైతే, అర్జునుడు తాలూకా శంఖం ఒకటైతే, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క శంఖాన్ని, దేవదత్తం ఒకడు, భవ్యశంఖం ఒకడు, పాంచజన్యం ఒకడు, ఇలాగ పౌండ్రం అనే భవ్యశంఖాన్ని ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు కలగటువంటిది. దాంట్లో కూడా ఒక్కొక్క రకమైనటువంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముఖ్యమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి శంఖాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క శంఖాన్ని పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రాన్ని, యుధిష్ఠిరుడు అనంత విజయం, నకులుడు సుశోగం అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని వీళ్ళు పూరించారు. అలాగే పాండవుల తాలూకా మిత్రరాజులైనటువంటి కాశీరాజు మహారథి శిఖండి, ద్రుపదుని తాలూకా కుమారుడు దుష్టజమ్నుడు విరాటరాజు సాత్యకి, ద్రుపదుడు ద్రౌపది పుత్రుడైనటువంటి ఉప పాండవులు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, వాళ్ళ తాలూకా శంఖాలను వాళ్ళు వేరువేరుగా పూరించారు. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదప్రయోగం చేయవలసి వచ్చింది. ఋషికేశవు అంటే శ్రీకృష్ణుడు, ఋషికములు అంటే ఇంద్రియాలు, ఈశుడు అంటే వాటికి అధిపతి.
జయించిన వాడు శ్రీకృష్ణుడికి ఇంద్రియ లోలత్వం లేదు. మనం మన ఇంద్రియాలతో పనులు చేస్తున్నాం అంటే ఆ పనులు ఇంద్రియాలు చేయడం లేదు, వాటి వెనకాతలో ఉన్నటువంటి చైతన్యం చేయిస్తూ ఉంటుంది. ఆ చైతన్యం పోతే మానవుడు తాలూకా దేహం ఏమిటవుతుంది? పార్థివ దేహం అవుతుంది. అంతవరకు ఏ ఎల్లయ్యో పొల్లయ్యో అని పెట్టుకున్నటువంటి ఈ దేహాన్ని తాలూకా పేరంతా కూడా పార్థివ దేహంగా అయిపోతుంది. ఇంటిలో ఒక్క నిమిషం కూడా ఉంచరు. ఎంత ఖరీదైనటువంటి మంచాలు కొనుక్కున్నా, ఎంత ఖరీదైనటువంటి ఆస్తిపాస్తులు కూడబెట్టినప్పటికీ కూడా, ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగ్గజమైనా, ఎంతటి కోట్లకి కోట్ల పడగలెత్తినా, ఎంత రాజకీయ నాయకుడైనా ఆ శ్వాసగానే విడిచిపెట్టేస్తే ఆ దేహానికి పేరు పోతుంది. అంతవరకు పేరుతో విరాజిల్లుతున్నటువంటి మహాంతమైనటువంటి మహా పేరు కలిగినటువంటి ఎంతటి వాడైనా సరే, సుసంపన్నుడైనా శ్రీమంతుడైనా, పేరు ఎప్పుడైతే శరీరం నుంచి శ్వాస వెళ్ళిపోయిందో వెంటనే శవాన్ని ఉంచేరా తీసేసేరా అని అడుగుతారు. ఇది అక్కడికి మానవుడు తాలూకా విలువ. అందుకే నాయన వాటి కోసం వెంపర్లాడకురా, భగవంతుడిని ఎల్లప్పుడూ కూడా భగవన్నామ చింతన కోసం 2 నిమిషాలు ఎప్పుడూ కూడా నీ జీవితంలో కేటాయించడాని 200 సంవత్సరాల క్రితం మనకి చంద్రశేఖరానంద సరస్వతి స్వాములు వారు సభ తీర్చి అందరికీ చెప్పి వాగ్దానం తీసుకున్నారు. అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం. తరువాయి భాగం మనం తర్వాత చెప్పుకుందాం. అయితే దీన్ని ఒక కథతో ముగిద్దాం చిట్ట చివరికి. ఏమిటా కథ? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని. తప్పు లోపం ఏమి? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని. ఏమి? తప్పులు అందరూ చేస్తూ ఉంటారు. మన తగువులకి, వివాదాలకి, మనస్పర్ధలకి అసలు కారణం ఇతరుల్లోని తప్పులు వెతికే మనస్తత్వమే. సాధారణంగా మనం ఇతరుల లోపాలను వెతుకుతామే కానీ మనలోని లోటుపాట్లు తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయం. అందుకే లోకం తీరుతెనులను యోగి వేమన మహా అద్భుతంగా వివరించాడు. తప్పులెన్నువారు తండోపతండంబు ఉల్వి జనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ వీధి పిచ్చివాడు వెళ్ళి ఆ వీధి పిచ్చివాడిని వెక్కిరించేట. వీడే పిచ్చివాడు, అవతలవాడు పిచ్చివాడు ఎలా ఉన్నాడో చూడండి అని. అలాగ నాలోనే పనికి మాలినటువంటి నీచమైనటువంటి గుణాలు నాలో ఉన్నాయి. నేను అవతలవాడిని వేలెత్తి చూపిస్తున్నాను. అవతలవాడు వేలెత్తి చూపించినప్పుడు నా వైపు 3 వేళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపాలను మనం సర్దిద్దుకోకుండా అవతలవాడి వైపు తప్పులు పట్టడం మహా ప్రమాదకరమైనటువంటి తప్పు. అది మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడిలో ఏదో ఒక లోపం, బలహీనత ఉండక తప్పదు. అంతటి మానసిక తత్వవేత్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్కే ఒక రకమైన బలహీనత ఉండేది. ఏమిటి ఆ బలహీనత? అతను ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసి ఎరగడు. అతనికి నలుగురితో ప్రయాణం చేస్తే తప్ప అతను ఎప్పుడూ కూడా ఒంటరిగా చేయలేకపోయాడు. ప్రతి మానవుడికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనత ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం చేయవలసినటువంటి మనకు సంబంధం లేని ఎదుటి వాళ్ళ విషయాల్లో కలుగు చేసుకోవడం, ఇతరుల తాలూకా మాటలు వాళ్ళ పనుల్లో తొందరపాటుతో విమర్శించడం వలన అనవసరంగా మనం జీవితంలోకి శత్రువులను ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. మనం నవ్వుతూ తప్పు చేస్తే ఏడుస్తూ శిక్ష అనుభవించాలి. చీకటిలో చేసిన ప్రతి తప్పుకి మనం వెలుతురులో శిక్ష అనుభవించాలి. కాబట్టి మనశ్శాంతిని కాపాడుకోవాలి అంటే ముందు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలనే శత్రువులని సవరించుకోవడంలో మన మనస్సును నిమగ్నం చేసుకోవాలి. అప్పుడు ఇతరుల ప్రవర్తన గురించి పట్టించుకునేంత సమయం మనకు ఉండదు. దానివలన మన వ్యక్తిత్వం ఉన్నతంగా మారుతుంది. మనం జీవితం ప్రశాంతంగా కొనసాగాలి. మనం ఎవరితోని మనస్పర్ధలు లేకుండా అందరితోని సత్సంబంధాలు కలిగి ఆత్మీయమైనటువంటి ఆనందాలతో శాంతిగా జీవించాలి అంటే పరులతో అవతల వాళ్ళ తాలూకా తప్పులని, దోషాలని ఎంచకుండా ముందు మన తప్పులను మనం తెలుసుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడే నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతాడు. సమాజంలో అందరితోని కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు ఇతరుల తాలూకా తప్పులని, లోపాలని పట్టించుకోకుండా ఉండగలమా? మన కళ్ళ ముందే ఎవడైనా తప్పు చేస్తున్నప్పుడు వాడిని వారించకుండా ఉండడం ఎంతవరకు సమంజసం? తప్పులను ఎంచితే మనశ్శాంతి కోల్పోతామని చూస్తూ ఊరుకోవలసిందేనా? అలాని సందేహాలు మనలో కలుగుతాయి. కాబట్టి పరుల తాలూకా దోషాలను ఎంచకు అని చెప్పింది. ఇందుకు మహాతల్లి శారదామాత గారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే అవతల వాళ్ళ తాలూకా దోషాలను ఎంచకుండా ముందు మనల్ని మనం ఎంతవరకు
హౌ ఫార్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేను ఎంతవరకు నిజాయితీగా ఉన్నాను, నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను. కరెక్ట్గా అంటే నేను సరి అయినటువంటి ధర్మబద్ధంగా నేను ఉన్నానా లేదా, నా వృత్తికి నేను న్యాయం చేస్తున్నానా లేదా, నా కుటుంబానికి న్యాయం చేస్తున్నానా లేదా, సమాజం పట్ల నీతిగా నేను మెలుగుతున్నానా లేదా, ఇవన్నీ ప్రశ్నలు మనలో ఉత్పన్నం అయితే మన అవతల వాళ్ళ మీద తప్పులు మనం వెంచం. అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం.